కార్పొరేషన్ సారీ సార్ ప్రకాష్ రెడ్డి గారు, అదే ప్రధానమంత్రి గారి పర్యటన నేపథ్యంలో ఎలా చూడాలి? తెలంగాణలో బీజేపీకి ఉన్న సవాళ్లు ఇవన్నీ కూడా. బీజేపీ సవాళ్ళకి ప్రధానమంత్రి ఇప్పుడుంటే స్థానికంగా ఉండే సవాళ్ళకి ప్రధానమంత్రి పర్యటనకు డైరెక్ట్ గా లింక్ అయితే లేదు సార్. బట్ ఒకటి మాత్రం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మూడోసారి ప్రధానమంత్రి గారు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు సార్. సహజంగా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇన్వైట్ చేయాలా, చాలా సార్లు కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఇన్వైట్ చేస్తే వచ్చేటువంటి సహకారం సహజంగా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు ప్రధానమంత్రి ఎందుకు రాహుల్ గాంధీ ఎక్కువ ఇన్వైట్ చేసుకుంటారు, ప్రధానమంత్రి తక్కువ ఇన్వైట్ చేస్తారు, అది వేరే విషయం. అయినప్పటికీ కూడా రేపు సుమారుగా 8,000 పైసలకు కోట్ల రూపాయల 3-4 రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను ప్రారంభోత్సవం శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తున్నాడు. అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ వస్తారు, ఒక్క డిపార్ట్మెంట్ లేదు, 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. దాని తర్వాత ఒకటి మనం ఇప్పటిదాకా చెప్తున్నాం కదా, మీకు డాలర్ రేట్ తగ్గినా, మీకు క్రూడ్ రేట్ తగ్గినా, మీరు పెట్రోల్ ఎందుకు రేట్ తగ్గించలేదు, ప్రజలకు ఇవ్వలేదు, ఈ చర్చను ఇటువంటి చర్చకు ఒక ముగింపు రేపు ప్రధానమంత్రి ఉపన్యాసంలో ఉంటుంది. ముగింపు మన విజయవాడ రోడ్లో ఐఓసి సంబంధించినటువంటి ఒక స్టోరేజ్ అంటే ఒక కారిడార్ దాన్ని అంటే చాలా ఎక్కువ స్టోరేజ్ పెట్టుకుని మన తెలంగాణకు సుమారుగా 15 రోజులకు సరిపోయేంత పెట్రోల్ స్టోర్ చేసుకోగలిగేటువంటి ఒక సిస్టమ్ అక్కడ కొత్తగా అంటే ఆల్రెడీ అయిపోయింది, దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా అంటే మీకు వరంగల్లో క్లస్టర్ మన హ్యాండ్లూమ్ క్లస్టర్ ని ఒకటి రేపు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. నిజామాబాద్ కు సంబంధించి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్, ఇండస్ట్రియల్ కారిడార్, అంటే ఇండస్ట్రీస్ వేరు, రైల్వేస్, ఇండస్ట్రీస్, ఆయిల్ కార్పొరేషన్స్, హైవేస్, 4 రకాల కార్యక్రమాల ప్రారంభోత్సవం శంకుస్థాపనకు వస్తున్నాడు. కాబట్టి ఇది అదొక శుభ సందర్భం. అంటే తెలంగాణకి ఎప్పుడెప్పుడు ఏమి ఇచ్చిందని చెప్పడానికి రేపు పనికొచ్చేటువంటి అంశం. దాని తర్వాత ఎట్లాగో రాజకీయ వస్తున్నాడు కాబట్టి రాజకీయ కార్యక్రమం కింద మా పార్టీ తరఫు నుంచి మేము బహిరంగ సభ పెట్టినాం. సహజంగా 3-4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయినాయి. 3 రాష్ట్రాల్లో మళ్ళీ 2 రాష్ట్రాలను ఎదుర్కోవడం, ఒక రాష్ట్రం అది కూడా సెన్సిటివ్ స్టేట్ బెంగాల్, అత్యంత దేశంలోనే అత్యంత ఒక సెన్సిటివ్ స్టేట్, అది బార్డర్ లో ఉంది, చాలా వాయిలెంట్ ఉండేటువంటి స్టేట్. అక్కడ అధికారులకు రావడం అనేటువంటిది అది చిరకాల స్వప్నము. ఆ స్వప్నం సాకారమైన సందర్భంగా సహజంగా కార్యకర్తలకు ఉత్సాహం ఉంది, ప్రజలకు కూడా ఉత్సాహం ఉంది, తెలంగాణ ప్రజలకు కూడా. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలు ఉద్దేశించి కూడా కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడడానికి పెట్టింది. సహజంగా కార్యకర్తలకు ఉత్సాహం ఉంటుందండి, ఎందుకంటే ఎన్నికల తర్వాత జరుగుతుంటే ఈ రోజే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు, రేపు రాబోతున్నారంటే సహజమైన ఉత్సాహం ఉంటుంది కార్యకర్తలకు. ఈ ఉత్సాహం పెంచడం, దాన్ని మరింత ముందు తీసుకపోవడం అనేటువంటి రాష్ట్ర పార్టీ చేయాల్సినటువంటి పని. బట్ కార్యకర్తలకు మొదటిసారి ఒక మంచి ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఈ ఎన్నికల తర్వాత మధ్యలో ఇంకా 2 ఎన్నికలు ఉన్నాయండి. ఒకటేమో ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ గుజరాత్, కర్ణాటక. ఇవి దీని తర్వాత తెలంగాణ ఉంటుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ కూడా ఒకటేసారి అవుతాయి ఎలక్షన్స్. కాబట్టి మధ్యలో ఇంకా 2 years టైం ఉన్నప్పటికీ కూడా ఇంకొక మాట చెప్పాలంటే హాఫ్ మార్క్ దాటింది ఇప్పుడున్న ప్రభుత్వం. తెలంగాణ ఉన్న ప్రభుత్వం సగం కాలం పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి సగం కాలం పూర్తి చేసుకున్న ప్రభుత్వం, 3 బడ్జెట్లు అయిపోయిన ప్రభుత్వం, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలుపుకున్నారా లేదా అది బేరుజు వేస్తూ ప్రధానమంత్రి నోట్ల నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి ఒక శాంక్టిటీ ఉంటుంది, వాటికి ఒక విలువ ఉంటుంది. ఆ పదాలకు నిజంగా ఏం చేశారనేది. రెండోది కేంద్రం నుంచి ఇక్కడ ఏమేం చేశామనేటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి చెప్తారు. ఈ 2 కలిపితే ఖచ్చితంగా కార్యకర్తలకు ఉత్సాహం, కార్యకర్తలకు పండుగ కూడా. 2 సంవత్సరాల తర్వాత వస్తున్నది ఒక పండుగ, బెంగాల్ గెలిచిన తర్వాత వస్తున్నది ఇంకొక పండుగ, ఉత్సాహాన్ని నింపేటువంటి కార్యక్రమం. కాబట్టి దాంట్లో సహజంగా నేను నా ప్రాక్టికల్ గా ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు చూడలేదు. నేను కాలనీలో తిరుగుతున్నప్పుడు, లేకపోతే మా వాకింగ్ కోసం పోయినప్పుడు, ఇంకా ఈ గ్రూప్స్ చదువుకున్నటువంటి వ్యాపార గ్రూపులు, లేకపోతే రిటైర్డ్ ఉద్యోగులు, ఇటువంటి వాళ్ళందరూ అన్న ఏమైనా పాస్ ఉంది ఇస్తారా మాకు, మేము పెద్దవాళ్ళం కదా, ఏమైనా పాస్ ఉంటే మేము కొంచెం గ్యాలరీ సపరేట్ ఉందా, అట్లా వాలంటీర్గా వాళ్ళకే వాళ్ళు. నేను ఆ పరిస్థితి ఎప్పుడు చూసినా అంటే సార్, 80వ దశకంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము మైకులు పెట్టి అనౌన్స్మెంట్ చేయడం తప్ప, కరపత్రాలు పంచడం తప్ప, జీపులు, కార్లు పెట్టేటువంటి సంఘటనలు ఎప్పుడు లేవు. అటువంటి పైసలు ఇస్తేనే వస్తారనేటువంటి పరిస్థితి అప్పుడు ఉండింది, ఇప్పుడు ఉంది. ఆ కాలంలో ఎవరికి ఏం డిమాండ్ చేయకుండా, అప్పుడు నిజాం కాలేజ్ పెద్దగా ఉండేది గ్రౌండ్,
ఇప్పుడు చిన్నగా అయిపోయింది బిల్డింగ్ దాన్ని కట్టి ఆ 25 నుంచి 35 వేల మంది దాకా పట్టేటువంటి ఆ గ్రౌండ్ కు కిక్కిరిసిపోయేటువంటి కార్యక్రమాన్ని అప్పుడు నేను వాజ్పేయి గారి కాలంలో చూసిన. మళ్ళీ ఇప్పుడే వాలంటీర్ గా ప్రజలు మేము వస్తామన్నా, మేము మీటింగ్ వస్తాము, మాకేమైనా పాసులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా గ్యాలరీ ఉందా, ఎటువైపు నుంచి రాన్నా వాలంటీర్ గా అడుగుతున్న పరిస్థితి నేను అనుకుంటా హైదరాబాద్ లో రేపు పండుగ వాతావరణం అనుకుంటున్నాను. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తుందో సార్ రాకేష్ గారు, ప్రధానమంత్రి గారి పర్యటన మీరు ఎలా చూస్తున్నారు?